హలో గాయ్స్, నేను మీ ఆర్కే. వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్. చాలా మంది వర్కౌట్ అయిపోయిన తర్వాత స్ట్రెచ్చింగ్స్ ఏం చేసుకోవాలి, ఫుల్ బాడీ స్ట్రెచ్చింగ్స్ ఎట్లా చేసుకోవాలి ఏంది అనేది చాలామంది నన్ను అడిగారు. సో దానికోసమే మన పిల్లలతోని మన స్టూడెంట్స్తోని మీకు ఫుల్ బాడీ స్ట్రెచ్చింగ్స్ అనేది ఆఫ్టర్ వర్కౌట్ తర్వాత ఏం స్ట్రెచ్చింగ్స్ సింపుల్గా చేసుకోవచ్చు. మనం స్టార్టింగ్ ఎండింగ్ అవే స్ట్రెచ్చింగ్స్ చేసుకుంటాం. అవే స్ట్రెచ్చింగ్స్ మీకు సింపుల్గా నేను చూపిస్తా, మీరు అర్థం చేసుకోండి. ఒక 4-5 స్ట్రెచ్చింగ్స్ చేసి చూపిస్తే మీకు అర్థమైపోతుంది. ఓకేనా? ఒకసారి మనం వీడియో కవర్ చేద్దాం. ఓకే, చలో. ఓకే, హ్యామ్స్ట్రింగ్ సెట్ చేసుకుంటారా. హ్యామ్స్ట్రింగ్ దగ్గర మంచిగా పట్టుకోండి. పైన పైన పట్టుకోండి. అందరూ క్లారిటీగా వేయాలి. పైన పట్టుకో, పైన కింద కాలు పెట్టు మంచిగా. ఎస్, గుడ్. ఓకే, సో బాగా గుర్తుపెట్టుకోండి, దీన్ని హ్యామ్స్ట్రింగ్ స్ట్రెచ్చింగ్ అంటారు. సో మీ తొడ కండరాలు ఏవైతే టైట్ అయిపోయినట్లయితే, తొడ కండరాలు ఏవైనా టైట్గా అయినాయి అనుకో, సో ఆ టైంలో ఈ స్ట్రెచ్చింగ్ ఖచ్చితంగా మేజర్గానే వేసుకోవాలి, లేకపోతే మేజర్ ఇంజురీస్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 అప్. లెగ్ చేంజ్. ఓకేనా? తర్వాత నెక్స్ట్ లెగ్, ఒకవేళ లెఫ్ట్ లెగ్ ఫస్ట్ చేసినట్టే సెకండ్ రైట్ లెగ్. ఓకేనా? చలో మంచిగా పట్టుకో, కాఫ్ దగ్గర పట్టుకో. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఫ్రీ వదిలేయండి. నెక్స్ట్ ఫ్రీ వదిలేయండి. ఒక వర్కౌట్ చేసిన తర్వాత ఒక స్ట్రెచ్చింగ్ చేసిన తర్వాత మనం కనీసం ఒక 10 to 15 మినిట్స్ వరకు మన మజిల్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా మనం సాగతిస్తాం. కాబట్టి అప్పుడు మనం కూల్గా ఉండాలన్నట్టు మజిల్స్, లేకపోతే ఎమ్మటెమ్మటే వేయడం వల్ల మళ్ళీ టైర్డ్ అయిపోతాయి. సో అందుకోసమే మనం ఒక 10 seconds రెస్ట్ తీసుకోవాలి. ఓకే, సో లెగ్స్ రోల్. ఓకే, బ్యాక్ అనుకోండి మొత్తం. కాదు బ్యాక్ మొత్తం, బ్యాక్ రా మొత్తం, లెగ్స్ తీసి మొత్తం వెనకాల కనుకుంటా. ఓకే, చలో. సో ఓకే, సో ఈ వర్కౌట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ హిప్, మీ నడుములు ఏవైతే ఉంటాయో అవి మొత్తం కంప్లీట్గా డెడ్ లైన్లో మొత్తం కంప్లీట్గా స్ట్రెచ్ అయిపోతుంది. సో ఓకేనా? అందరూ ఓకే, రెడీగా ఉన్నారా? ఓకే, 1 2 వెనకాల పట్టుకోరా. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 అప్. గ్లూట్స్ ఎక్సర్సైజ్. ఇంతలా పెట్టుకోరా లెగ్. గ్లూట్స్ అంటే తెలియదు కదా, ఇట్లా పెట్టు, దగ్గర పెట్టుకో. సో అందరూ ప్రతి ఒక్కరు, సో గ్లూట్స్ చాలా ఇంపార్టెంట్. గ్లూట్స్ ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల ఒకవేళ నీ పెయిన్ ఉన్నా కానీ ఆల్మోస్ట్ తగ్గిపోతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. సో ఓకేనా? సో ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 అప్. లెగ్ చేంజ్. తర్వాత నెక్స్ట్ బోత్ లెగ్స్. ఓకేనా? బోత్ లెగ్స్ మళ్ళీ నెక్స్ట్ లెగ్ ఇంకోటి లెగ్ చేంజ్ చేసుకోవాలి. ఓకే, 1 కిందికి పెట్టుకోండి, 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 అప్. ఓకే, లెగ్స్ ఫ్రీగా పెట్టుకోండి. లెగ్స్ ఫ్రీగా పెట్టుకోండి. ఓకే, తర్వాత ఫార్వర్డ్. ఓకే, చలో ఫార్వర్డ్. టో పట్టుకోండి మొత్తం, అందరు టో పట్టుకోండి, మంచిగా పట్టుకోండి, ఇంకా కరెక్ట్ పట్టుకోండి. సో ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల కంప్లీట్ బాడీ మొత్తం ఫ్రీ అయిపోతుంది. ఓకే, చలో అంతా మంచిగా చేసుకోవాలి, గట్టిగా పట్టుకోవాలి, ముందుకు పోవాలి. సో మనోడు ఒకడు మిస్ అయిపోయిండు అని మీరు ఆగం కాకండి సబ్స్క్రైబర్స్. మనోడు కొద్దిగా వాష్రూమ్ వచ్చి తొందరగా వెళ్ళిపోయిండు వాడు. ఓకే, ఓకేనారా? ఓకే, డన్. మంచిగా పడుతుందా ప్రెషర్? ఎక్కడ పడుతుంది? ఎక్కడరా పడుతుందా? ఓకే, చలో కమాన్, కంటిన్యూ. ఓకే, అప్.
ఓకే రిలాక్స్గా ఉండండి, ఫోన్ మాట్లాడుతున్నారు. సో ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి మనం లోయర్ బ్యాక్ ఎక్సర్సైజ్ మనం చేస్తున్నాం. సో వీళ్ళందరూ చేస్తున్నారు. డౌన్ చేయరా, ఇంకా డౌన్ చేయి మంచి. ఒక్కొక్కసారి మళ్ళీ చూపి. లోయర్ బ్యాక్ ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల బ్యాక్ పెయిన్ ఎవరికైనా ఉన్నా, బ్యాక్ ఎవరికైనా స్ట్రెంథనింగ్ కావాలన్నా కానీ బాడీ ఫ్రీ చేసుకోనికే ఈ లోయర్ బ్యాక్ ఎక్సర్సైజ్ చేసుకుంటారు. ఒకసారి చూడవచ్చు మనం మనోళ్ళు ఎట్లా చేస్తున్నారు అనేది చూడవచ్చు. ఓకే డన్, కంప్లీట్ చేయండి. 2 సైడ్స్ ఇంకా డౌన్ చేయి. ఇది ఇట్లా పట్టుకోవాలి. ఓకేనా. లోయర్ బ్యాక్ ఎక్సర్సైజ్ మంచిగా చేసుకోవాలి. ఈ ఎక్సర్సైజ్లు చేసుకోవడం ఎవ్రీ రన్నర్ డైలీ 100% ఒక 15 నిమిషాలు చేసుకుంటే అయిపోతుంది. నేను వీడియో చేయబట్టి కనీసం ఒక 7 నిమిషాలు 8 నిమిషాలు అవుతుంది అంతే, ఇంకా 15 నిమిషాలు కానే లేదు. ఓకేనా, మంచిగా పడుతుందా పవర్? ఓకే, మళ్ళీ చేంజ్ చేసుకోండి, పొజిషన్ చేంజ్. మళ్ళీ రైట్ సైడ్ పొజిషన్ చేస్తే మళ్ళీ లెఫ్ట్ సైడ్ చేసుకోవాలి. ఓకే చలో. పైనుంచి ఇది కొత్తరా ఇంకా ఓకే చూస్తున్నారు కదా. సో ఈ ఎక్సర్సైజులు అందరూ 100% మంచిగా చేసుకోండి. ఖచ్చితంగా మీ బాడీ మంచిగా రిలీఫ్ అవుతుంది. ఎవరైతే స్ట్రెచ్చింగ్ చేసుకోకపోతే 100% నీ పెయిన్, హ్యామ్స్ట్రింగ్ మజిల్, తొడ కండరాలు, పిక్కల కండరాలు, తర్వాత షిన్ బోన్ పెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఆటోమేటిక్గా మీ అందరికి వస్తాయి. సో ఈ స్ట్రెచ్చింగ్స్ని మీరు ఫాలో అయినట్లయితే 100% మీరు ఖచ్చితంగా ఈ స్ట్రెచ్చింగ్స్ని మీరు ఫాలో అయితే 100% మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది. దాంతోపాటు మీ బాడీ కూడా చాలా మంచిగా యాక్టివ్గా ఉంటుంది, చాలా ఫ్రీగా ఉంటుంది, చాలా మంచిగా పోతుంటుంది. ఈరోజు స్ట్రెచ్చింగ్ చేసుకుంటేనే రేపు మార్నింగ్ మనం వర్కౌట్కి రెడీ కావచ్చు. సో అందుకోసమే మీ దగ్గర ఎవరైతే ప్రిపరేషన్ అవుతున్నారో ఆ 10 మందికి మీరు షేర్ చేయండి. దాంతోపాటు మా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. అండ్ జై జవాన్ జై కిసాన్.